ఎంత అందంగా ఉన్నావో. ఇటు తిరుగు. అబ్బా, ఏంటి ఈ ఫోను? సారీ అండి, మీకు ముగ్గురో ఇద్దరో పిల్లలు ఉంటారనుకున్నాను. సర్లేండి, మీకు ముగ్గురు పిల్లలున్నారనేసి అందరికీ ఉంటారా? మరి ఏ డాక్టర్కైనా చూపించారండి? చూపించానండి. ఏమైంది? ఇక్కడ వద్దండి. నా మొగుడు శాడిజానికి ఒళ్ళంతా బొక్కలు పెట్టేశాడు. దానికి మాల్లోడు. ఛీ! అబ్బా, బాగా వేడి చేసింది. తనుస్తే గాని కూల్ అవ్వదు. ఏమే, ఇంకెంతసేపు? వస్తున్నానండి, వచ్చేదాకా ఆగలేరా? ఏంటి వచ్చేదాకా ఆగలేరా? అరుస్తున్నారు ఏంటి? అంత లేట్ అయితే ఎలా? ఇట్లా వస్తువులన్నీ సర్దాలి కదా. ఎప్పుడు ఇంటి పనులు వంట పనులు తప్ప మరి మొగుడు పని ఏంటి? అసలు పని గురించి నీకు ధ్యాసే ఉండదు. ఏమంటే మీరు కొత్త పెళ్ళికొడుకు కాదు, మనకు ముగ్గురు పిల్లలున్నారు. వాళ్ళు ఉన్నారులే, అలా అని నాకైతే కావాలి కదా. సరేలే, రండి. అది అబ్బా, ఎంత అందంగా ఉన్నావో. ఇటు తిరుగు. అబ్బా, ఏంటి ఈ ఫోను? అబ్బా, ఒక్క నిమిషం అండి. మా ఇంటి వాళ్ళే చేసుంటారు. హలో అమ్మా, ఏమైంది? అమ్మా చెప్పు, ఏమైంది? ఏ హాస్పిటల్లో? నేను ఈ పూట బయలుదేరుతున్నాను, ఇప్పుడే వస్తానమ్మా. ఏం కంగారు పడకండి, నేను వస్తున్నా. ఏమైందే? అదేమీ లేదండి, నాన్నకి బాలేదు. మా నాన్నకు బాలేదండి, హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను అర్జెంటుగా వెళ్ళాలండి. పొద్దున్నే వెళ్ళిపో. కాదండి, నా మనసు ఆగదండి. ఇప్పుడు నేను వెళ్ళాలండి, ప్లీజ్. సరే పద, నేను డ్రాప్ చేస్తాను. ఏమండి, ఆగండి. ఏంటి? నేను ఊరెళ్తున్నా కదా అని ఇంట్లో పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నేనా? ఏమండి, మీ గురించి నాకు తెలీదా? మరి నాకు ఫుడ్ ఎలాగే? ఏమండి, మీరు 3 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి మీరే వండుకోండి. ఎందుకు? మన పని మనిషి ఉంది కదా. లేదు, పని మనిషి కూడా రాదు. అదేంటే? అదంతే, మీరు పదండి. పాడు జీవితం, యవ్వనం, ఏంటి ఈ పండు? అన్నీ నేనే చేసుకోవాలి. పెళ్ళం ఊరెళ్తే ఎంత ఇబ్బందో చూడండి. ఇల్లు ఊడ్చాలి, నీళ్లు పట్టాలి, వంట చేసుకోవాలి, అంట్లు కూడా మనమే తోముకోవాలి. ఏంటో మా ఆవిడికి ఎంత డౌట్ అంటే, పని పిల్లతో కమిట్ అవుతానని ఊరెళ్ళేటప్పుడు
పని పిల్లని మానిపించేసింది. పని పిల్ల మాత్రం ఈజీగా పడిద్దా ఏంటి? ఏంటో మా ఆవిడ చాదస్తాం. పోనీ చుట్టుపక్కల లూజ్ క్యాండిడేట్స్ ఉన్నారా అంటే అది లేదు. అందరూ పతివ్రతలే. పోనీ దేనైనా డబ్బులకు తెచ్చుకుందామంటే అమ్మో నాకేమో భయం. 4 రోజులైందండి. లిఫ్ట్ కూడా పనిచేసి సావట్లేదు. అమ్మయ్య, దాని ఇల్లు ఎక్కడో అర్థం కావట్లేదు. బాడీ అంత హీట్ ఎక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు? చెత్తోడై ఉంటాడులే. C25 ఎక్కడండి? మీరెవరండి? నా పేరు మాధురి అండి. ఎవరి కోసం వచ్చారు? గీత అని మా చుట్టమండి, ఇక్కడే ఉంటారు. ఓ గీతానా? మా భార్యే. రండి లోపలికి. ఓ మీ భార్య? అదే నేను వెతుక్కుంటున్నానండి మొత్తం. రండి మేడం, రండి లోపలికి. కూర్చోండి. వాటర్ తాగుతారా? పర్లేదండి. తీసుకోండి. గీతేదండి? గీత ఊరెళ్ళి 4 రోజులైంది. మీకు తెలియదా? అవునా? అందుకే నా ఫోన్ ఎత్తలేదు. నా ఫోన్ కూడా ఎత్తట్లేదండి. అది పుట్టింటికి వెళ్తే అందరినీ మర్చిపోయిద్ది. మీరు తాగండి. ఏంటండి నిలబడ్డారు? కూర్చోండి. అయ్యో పర్వాలేదండి, మీరు కూర్చొని రిలాక్స్ అవ్వండి. అయ్యో భలేవారే, మీ ఇంట్లో మీరు కూర్చోండి. మాధురి గారు మీరు కూర్చోండి, మీకోసం బ్రహ్మాండమైన టీ పట్టుకొని వస్తా. అయ్యో మీరు కూర్చోండి, నేనున్నాను కదా, నేను చేసి తెస్తాను. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అబ్బా టీ చాలా బాగా పెట్టారండి. మా ఆవిడ కన్నా బాగా పెట్టారండి. థ్యాంక్స్ అండి. మాటల సందర్భంలో మా ఆవిడ కన్నా మీరే అందంగా ఉన్నారని మాత్రం అనకండి. అరే నిజమండి, మా ఆవిడ కన్నా మీరే బాగున్నారు. నేను అనుకున్నానండి మీరు అలాగే అంటారని. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, నేను హైదరాబాద్కి పని మీద వచ్చాను. మీ ఆవిడేమో ఇంట్లో లేదు. కాబట్టి నేనిక్కడ ఉండడం బాగోదేమోనండి. వేరే చుట్టాలున్నారండి, నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడున్నారండి? కుకట్పల్లి. అయ్యో కుకట్పల్లి చాలా దూరం అండి. ఎలాగో వచ్చారు కదండి, ఇక మా ఇంట్లోనే ఉండండి. అయ్యో మీ ఆవిడ లేకుండా మీ ఇంట్లో ఉంటే బాగోదండి. పర్లేదండి, ఇక్కడే ఉందండి. ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడికి? ఇది పెట్టేసి వస్తాను. నేను పెడతానండి. నేను పెడతా అండి. నేను పెడతాను, ఉండండి ఇక్కడే. పర్లేదు నేను పెడతానండి. మీరు కూర్చోండి, నేను పెట్టేసి వస్తాను. ఏంటో ఈయన
చాలా మర్యాద చేస్తున్నాడు. నాకేమో మొహమాటం. ఏమవుతో ఏటో. నాగరాజు గారు, మీ ఆవిడ లేకుండా నేను ఇంట్లో ఉండడం, పైగా ఈ విషయం మీ ఆవిడకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏమండి, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. మీ ఫోన్ ఎత్తట్లేదు, నా ఫోన్ ఎత్తట్లేదు. ఆవిడకి ఎలా తెలిసిద్ది? పైగా నా ఫోన్ అస్సలు ఎత్తదు. ఎందుకండి అలా? అది అంతేలేండి. అయినా సరే, పరాయి మగాడు ఒక్కడే ఉన్నప్పుడు పరాయి స్త్రీ ఎలా ఉంటుందండి? చూడండి మాధురి గారు, మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు పరాయి మగాడేంటి, ఇంట్లో మగాడేంటి? నేను మాత్రం అలాంటివన్నీ కాదండి. అలాంటోడంటే? అంటే ఆ టైపు కాదని. ఓ, భలేవారే. నేనలా అనుకోలేదండి. ఇంకో విషయం, తర్వాత ఎలాగో మీ ఆవిడ వస్తుంది కదా, ఈ చుట్టుపక్కల వాళ్ళు మీ ఆవిడకి ఇలా ఏమైనా చెప్తే? మా ఆవిడకి ఈ చుట్టుపక్కల అందరితో గొడవండి, ఏ ప్రాబ్లం ఉండదండి. అయినా మీరు మా తరపు బంధువులు అనుకోండి. నాగరాజ్ గారు, ఒక నాటు సామెత ఉందండి, చెప్తాను, మీరేమనుకోవద్దు. చెప్పండి. ముళ్ళిళ్ళ ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముల్లి మీద పడ్డా, బొక్కబడేది ఆక్కేనండి. అయ్యో, బొక్కన్నానండి. తప్పేముందండి? ఏముందండి, బొక్కని బొక్కే అన్నారు. ఇంగ్లీష్లో హోల్ అంటారు, సంస్కృతంలో పూర్ణం అంటారు. బొక్క బొక్కేనండి. ఆపండి బాబు మీ బొక్కగోల. దాని గురించి ఆపండి. ఇంకా ఏముందండి, మీ జాగ్రత్తలో మీరుంటారు, నా జాగ్రత్తలో నేనుంటాను. నేను నీ మీదేం పడిపోను కదా. మీరు మంచివారిలాగే ఉన్నారండి. కానీ ఈ విషయం మా ఆయనకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదండి. మీ ఆయనకి ఎలా తెలుస్తుందండి? ఆయన మీ ఆయన ఫోన్ చేశారనుకో, ఇంట్లో మా ఆవిడుందని చెప్పండి. అలాగే అండి, ఈ అడ్జస్ట్మెంట్ బాగుంది. మేడం, ఇంతకు మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? మాధురి గారు, అడుగుతున్నానని ఏమనుకోకు. మీ ఆయన ఏం జాబ్ చేస్తుంటారు? ఆయన్నే ఉందిలేండి, ఊరందరు చిట్టీలేస్తాడు. ఆ చిట్టీలేసిన వాళ్ళతో పాట పాడిస్తాడు. ఓ అదే, భలే చెప్పారండి. అంటే చిట్టి పాట వేస్తారా? నేను ఇంకా ఏదో మంచి సింగర్ అనుకున్నాను, మీరు పాటలు పాడతారంటేను. అందరూ అలాగే అనుకుంటారులేండి. మేడం, మీకెంతమంది పిల్లలు? అదే కదా ప్రాబ్లం, అందుకే నేను హైదరాబాద్ వచ్చింది. ఓ, అడగటం మర్చిపోయాను, అసలు మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చారండి? ఏం చెప్పమంటారు, పెళ్ళై మాకు 10 ఏళ్ళు, ఇప్పటిదాకా పిల్లలు లేరు. ఇక్కడ శంకర్ గారి హాస్పిటల్ అని చూయించుకుందామని వచ్చాను. సారీ అండి, మీకు 3-2 పిల్లలు ఉంటారనుకున్నాను. సర్లేండి, మీకు 3 పిల్లలున్నారనేసి అందరికీ ఉంటారా? మరి ఏ డాక్టర్కైనా చూపించారండి? చూపించానండి. మరి ప్రాబ్లం ఎవరిలో ఉంది? ప్రాబ్లం అంటే మా ఇద్దరిలో ఉండొచ్చండి. మా ఊర్లో చూపించుకున్నాం, అక్కడ కరెక్ట్గా ఎవరూ చెప్పట్లేదండి. అందుకే హైదరాబాద్లో చూయించుకుందామని ఇక్కడికి వచ్చాను.
ఒక్క నిమిషం అండి. హలో, ఎవరండి ఫోన్లో? కొంపదీసి మీ ఆవిడ కాదు కదా? కాదండి, ఇంట్లో మా ఆవిడ లేదు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. ఇప్పుడు మీరు వచ్చారు కదండి, మిమ్మల్ని వదిలేసి భోజనానికి వెళ్తే బాగోదని. పర్లేదండి, మీరు వెళ్ళి భోంచేసి రండి. పర్లేదండి, అదేం లేదు, మీరు హ్యాపీగా ఫ్రెష్ అవ్వండి. ఈలోపు మీకోసం నేను వంట రెడీ చేస్తాను. మీరా? అవును, నేనే. అట్లా వద్దులేండి, ఆర్డర్ పెట్టండి. సరే, మీ ఇష్టం, మీరు పోయి రెడీ అయిపోండి. నా మొగుడు శాడిజానికి ఒళ్ళంతా బొక్కలు పెట్టేశాడు. దానికి మాలినోడు. ఛీ! ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారండి. అట్లాగే మీ నవ్వు కూడా చాలా బాగుందండి. మీ ఆవిడ కూడా బాగుండిద్దిగా. చాలండి, దాని గురించి ఎత్తారా మీరు? మూడంతా పోయింది. సారీ అండి, 3 అన్నాను. పర్లేదండి, మీ ఆవిడ చాలా అందంగా ఉండిద్ది కదా. మీ అందం ముందు అంతా దిగదుడిపోయండి. అసలు దాన్ని చూస్తే. ఇందాక చెప్పారుగా, మళ్ళీ ఎందుకులేండి. అయినా ఎందుకండి అలా అంటారు? ఏం చెప్పమంటారండి, మా ఆవిడకి ఒక ముద్దు ముచ్చట తెలియదండి. అది ఒక పల్లెటూరు ముద్దండి. బెడ్రూమ్లో ఎలా ఉండాలో తనకు అస్సలు తెలియదండి. నిజం చెప్తాను, ఏమనుకోవద్దండి. దాన్ని ఇంతవరకు బట్టలు లేకుండా చూడలేదండి. అయ్యో, ఏంటండి సిగ్గు లేకుండా చెప్పేస్తున్నారు? చెప్పాల్సిన టైం అండి, చెప్పాలి. మీరైనా అర్థం చేసుకుంటారని. చెప్పండి మీరే, భర్త ముందు వితౌట్ డ్రెస్లో ఉంటే తప్ప అండి? తప్పలేదండి. మీలా ఆలోచించదండి మా ఆవిడ. పోన్లేండి, ఆవిడ గొడవ ఎందుకు? మరో విధంగా అనుకోకండి, మీ ఆయన శారీరకంగా మంచి ఫిట్గానే ఉంటాడా? ఆ విషయంలో తేడా లేదులేండి, మంచి ఫిట్నెస్సే. అంటే శారీరకంగా మీరు సాటిస్ఫాక్షనేనా? ఓకే అండి. ఓకే అంటే? ఓకే అంటే ఓకేనే అండి. మరి పోల్చుకోవడానికి నాకు వేరే మగాడు తెలియదు కదండి. అది కరెక్టేనండి. మాధురి గారు, నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా? లేదండి, వాస్తవాలే మాట్లాడుతున్నారు. మేడం, మీరు మెచ్యూరిటీ గల లేడీస్ అండి.
మీతో ఏం మాట్లాడినా ప్రాబ్లం ఉండదు. అందుకే మనసు విప్పి మాట్లాడుతున్నాను. పర్వాలేదండి, మాట్లాడండి. మాధురి గారు, మీరేం అనుకోకండి. అసలు మీరు పిల్లల కోసం చేసే ప్రయత్నాలన్నీ వృధా అండి. అదేంటండి? మేడం, మీరు హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? అంటే అది ఓ 50,000 దాకా పెట్టానండి. ఇంకో 25,000 అవ్వచ్చు. మీకు పైసా ఖర్చు లేకుండా పిల్లలు పుడతారు. అదెలా? మీరు సెంటిమెంట్లన్నీ పక్కన పెట్టేసి డేర్ చేస్తే చాలు, పిల్లలు పుట్టేస్తారు. అంటే ఆనాడు కుంతీదేవి సూర్యుడితో కర్ణుడికి జన్మనిచ్చింది కదా, అలా అన్నమాట. నాకు అర్థం కావట్లేదండి. మరేం లేదండి, మీరు డేర్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను. అదెట్లా అండి? అదేనండి, ఇలా. ఏమైంది? ఇక్కడ వద్దండి, బెడ్రూమ్లోకి వెళ్దాం. దా. కూర్చో. బొగ్గలు ఎంత బాగున్నాయో. దా. ఏమండి, అనుకోకుండా జరిగిపోయిన తప్పిది. ఏం కాదులేండి, ఇందులో మీ అవసరం కూడా ఉంది. నీకు పిల్లలు పుట్టాలి కదా. దేవుడి దయ వల్ల నాకు పిల్లలు పుడితే మీ పేరే పెట్టుకుంటానండి. అమ్మో వద్దండి, మా ఆవిడకి తెలిస్తే ప్రాబ్లం అయింది. కనీసం మీ పేర్లో మొదటి అక్షరమైనా పెట్టుకుంటాను. అలా అయితే ఓకే. పదండి.